వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమం నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అస్మా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అస్మా ఎస్టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సినేషన్ ఒకరికి 10,000 రూపాయల ఖర్చవుతుందని, అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తామన్నారు. మహిళ ప్రాణాలకు ముప్పుగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను టీకా ద్వారా సమర్థవంతంగా నిరోధించవచ్చని చెప్పారు. ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా 90% రక్షణ లభిస్తుందని, 14 ఏళ్ల బాలబాలికలందరూ తమ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఉచితంగా టీకా వేయించుకోవచ్చని వివరించారు. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, ఎలాంటి అపోహలు లేకుండా తీసుకోవచ్చని తెలిపారు. మేడం, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది? 3 months అండి. కంటిన్యూస్ డైలీ వ్యాక్సినేషన్ 3 months ప్రోగ్రామ్. ఈరోజు ఫస్ట్ డే ఎంతమందికి వ్యాక్సినేషన్ చేశారు? ఇప్పుడు 12 o'clock అవుతుంది. ఇప్పుడు వరకు మేము 10 members వేస్తున్నామండి. సాయంత్రానికి ఎన్ని అవుతాయి బహుశా? మోస్ట్లీ మోర్ దాన్ 20 members వేస్తాం. 20 members. ఓకే. ఈ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? ఈ ప్రోగ్రామ్ మెయిన్ హెచ్పివి వ్యాక్సినేషన్ అండి. సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి 14 years గర్ల్ చైల్డ్కి వేస్తున్నాం వ్యాక్సినేషన్. ఇది 0.5 ml వ్యాక్సిన్. అది సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేస్తున్నాము. అందరికీ ఖచ్చితంగా విత్ ఆధార్ మన మొబైల్ డీటెయిల్స్ తీసుకొస్తే వాళ్ళని వ్యాక్సిన్ వేసి యూరిన్ జనరేట్ చేసి సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తున్నాము. ఇది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాళ్ళని ప్రివెంట్ చేస్తుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వ్యాక్సిన్. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం, తూర్పు కనపూరు గ్రామం, చిలకూరు మండలం, నెల్లూరు జిల్లా. జాతర మహోత్సవ ఆహ్వానం మార్చి 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు. మార్చి 10వ తేదీన జాతర ప్రారంభం. సాయంత్రం 6 గంటలకు సింహవాహన సేవ. 11వ తేదీ ఉదయం 6:30 అమ్మవారికి పూలంగి సేవ. శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు. శ్రీ గురునాథ స్వామివారి గ్రామోత్సవం. రాత్రి ఉయ్యాల సేవ. 12వ తేదీ యార శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొల్లల వేడుకలు. ఉదయం 6:30 శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం. 13వ తేదీ ఉదయం 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవం. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. అందరికీ ఇదే మా ఆహ్వానం. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు. శ్రీ చిల్లకూరు దశరథరామిరెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్, కార్యనిర్వహణాధికారి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.